అయితే గురుగారు ఇందాక బోనం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మీరు మట్టి కుండ అని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది బంగారు బోనం, లేకపోతే వెండి బోనం ఇలా ఎత్తుతూ ఉంటారు. అవి కూడా అమ్మవారికి చేరుతాయా అంటే ఏం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అమ్మవారు ఏది కూడా నిన్ను అలా అడగలేదు. హ్మ్. నువ్వు నీ స్థాయిని బట్టి నువ్వు పెట్టావు. అవును. నీ గొప్పతనం ప్రకటించుకోవడం పెట్టావు. కానీ అమ్మవారు పెట్టమంది ఏది? ఇప్పుడు సింపుల్, అది తప్పుగా అనుకోవద్దు. మనము సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మలు పెట్టాలి. అవును. గొబ్బెమ్మలు చెప్పేసి మనం ఆవు పేడతో పెడితే అందంగా ఉంటుంది. నేను ఏనుగు పేడతో పెడతా అంటే ఎట్లా ఉంటుంది? అవును. ఆలోచించిద్దాం. కాబట్టి దేనికి ఇక్కడ ఉండేది దానికి మీకు అర్థమవుతుంది అనుకుంటా. వీళ్ళకి అర్థమైంది అనుకుంటే ఇప్పుడు నీ కొద్ది గొప్పగా ఉంది చెప్పి నీ వెండి చెంబు తెస్తా, నేను బంగారు చెంబు తెస్తా, ఎవరి కోసం గొప్ప తెచ్చుకుంటున్నావు నువ్వు అమ్మవారి ముందు చూపించుకుంటున్నావా? ఒరే నీకంటే కుండలో పెట్టే వాళ్ళ బరువు అమ్మ తప్పకుండా స్వీకరిస్తుంది. ఇది స్వీకరించదని కాదు, ముందుగా స్వీకరించేది కుండలో ఉండిన అన్నాన్నే. అంటే ఇక్కడ ఏం చెప్తామే? అరే ఎవరికే నాకు అందరు సమానమేలా చెప్తుంది. అక్కడ కూడా వెళ్ళేసి నువ్వు నా చీర 100 లక్షల రూపాయల చీర, నాకు మ్యాచింగ్ బ్లౌజు, నాది ఇంకో బ్లౌజు, నాకు ఖద్దరు చెక్క, నాది ఇంకో చొక్క, నేను రాజకీయ నాయకుడిని. రాజకీయ నాయకుడు అయితే ప్రధానమంత్రి అవుతుంది, అమ్మవారి ముందర నువ్వు బిచ్చగాడివే. అందరూ సమానమే. నువ్వు ముఖేష్ అంబానీ అయితే నువ్వు ముఖేష్ భార్య అయితే నా ముందర బిచ్చగత్తవే నువ్వు. భయం ఏంటి? అమ్మవారి ముందు అందరూ ఆమెను అడుక్కునే వాళ్ళమే. అమ్మ నాకు అది ఇవ్వు, అమ్మ నాకు అది ఇవ్వు. అడుక్కునే వాళ్ళతో అడిగే ప్రతి ఒక్కటి బిచ్చగాడి సమానం. ఏదైనా అడుగు, నువ్వు 100 కోట్ల బంగారం అడుగు, బిచ్చగాడితో సమానం. రూపాయి అడుగు, బిచ్చగాడితో సమానం. అమ్మవారి ముందు అందరం బిచ్చగాళ్ళమే. నువ్వు బంగారం బోనం పెడితే ఏంటి, వెండి బోనం పెడితే ఏంటి? కాడు కుండలో పెట్టిన బోనం ఫస్ట్ స్వీకరిస్తుంది. ఎందుకు? మనసు ప్రధానం వాడికి, భక్తి ప్రధానం వాడికి. అందప్ప నువ్వు పెట్టే బంగారు బోనానికి కాదు. కాబట్టి స్టేటస్ కోసం వెళ్ళకండి, అందరితో పాటుగా వెళ్ళండి, అందరితో కలిసి వెళ్ళండి. భక్తిగా మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి వెళ్ళండి. మీరు అనుకున్నది అవుతుంది. 100 కోట్ల వాడికి 200 కోట్లు వస్తాయి, 1,00,000 వాడికి 2 లక్షలు వస్తాయి. నో ప్రాబ్లం. అది యోగం. యోగ్యం వేరు, ఈ మళ్ళీ డబ్బులు తారతమ్యం వేరు. నువ్వు ఎంత పుణ్యం చేస్తే అంత పుణ్యం వస్తుంది. అమ్మవారు దానికి రిజల్ట్ వేస్తుంది. నువ్వు అమ్మవారి ముందు ఎలా ఉండాలో అమ్మవారు చెప్తుంది. ఎవరికి ఎంత ఎప్పుడు ఇవ్వాలో అమ్మవారు తెలుస్తుంది ఆ విషయం. నువ్వు గత జన్మ చేసిన పాప పుణ్యాలు, గత జన్మ పుణ్యబలం, ఈ జన్మ చేస్తున్న పుణ్యబలం, ఇవన్నిటిని కంపేర్ చేసుకొని నీకు ఎంత ఇవ్వాలో అనిపిస్తుంది ఆవిడ. అందప్ప 100 కోట్లు 200 కోట్లు ఇస్తుంది. 1,00,000 వాడికి 100 కోట్లు ఇవ్వచ్చు. ఆ పుణ్యబలాన్ని బట్టి తప్ప ఆవిడ ఇచ్చే విధానంలో నీ యొక్క పూర్వజన్మ కృతం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉంటే ఈ పుణ్యబలం నీకు యాడ్ అవుతుంది. కాబట్టి గొప్ప కోసం నువ్వేది చేయకు, నీ కోసం చేస్తున్నావు. నేను నా అమ్మకి నేను సమర్పణ చేస్తున్నా, నా తల్లికి నేను ఇస్తున్నా భావనతో వెళ్ళు, ఆ ప్రేమతో వెళ్ళు. నువ్వు అనుకునే తప్పకుండా అయ్యే అవకాశం ఉంటుంది.